నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ శ్రేణులను ఆపలేరు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్టును ఖండించిన నేతలు ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని స్పష్టీకరణ. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. శోభాయాత్ర ప్రధాన మార్గంతో పాటు పెన్గంగా నది వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఉన్నత అధికారులు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బాలికల జూనియర్ కళాశాలలో ఉత్సాహంగా సాగిన ఫ్రెషర్స్ డే వేడుకలు. ఉజ్వల భవితను పొందేందుకు విద్యార్థి దశ నుండే కష్టపడాలని అతిథుల దిశానిర్దేశం. బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ అరెస్టులతో ఆపలేరని, త్వరలోనే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రిని పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సందర్భంగా పార్టీ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్నను హౌస్ అరెస్టు చేశారు. పార్టీ అధిష్టానం చలో హైదరాబాద్కు పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పోలీసులు ముందస్తుగా నిర్బంధించడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. స్థానిక శాంతినగర్లోని జోగురామన్న నివాసానికి ఉదయమే చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మద్దతుగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ధ్వజమెత్తారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, విద్యగిరి నారాయణ, వేణుగోపాల్ యాదవ్, రంగినేని శ్రీనివాస్, ధారవేణి రాము, రోకండ్ల రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని చూస్తే ప్రభుత్వానికి ఎక్కడలేని భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరి అయినవి కాదని, గత 5 ఏళ్ల కాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాడి చేస్తున్నా పట్టించుకోవడం మానేసి చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకపోయినా ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులు తలుచుకుంటే తమను ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తలమడుగు మండల బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఒకటే సవాల్ చేస్తున్నాం. అసలు మా రాష్ట్ర పార్టీ నాయకత్వం చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకున్నా నువ్వు భయపడి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రమంతటా బీఆర్ఎస్ సైన్యాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పి అడుగుతున్నాం. నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ అంటే ఎందుకు ఇంత భయం? మేము పిలిపించుంటే ఇప్పటికి హైదరాబాద్లో మొత్తం రాష్ట్రం అంతా జమ అయ్యేది. నువ్వు ఎందరు మంది పోలీసులు పెట్టినా ఏం పెట్టినా మేము అనుకుంటే మా పిలిపే ఉంటే నువ్వు మమ్మల్ని ఆపలేవు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్లో హౌస్ అరెస్ట్ చేస్తూ నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా ఇంట్లో కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టినటువంటి అప్రజాస్వామికం మా పిలుపు లేకున్నా మీరు భయపడి మా అందరిని అరెస్ట్ చేసిండ్రో ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అసలు బీఆర్ఎస్ పార్టీ సైన్యమే కనుక అనుకుంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించవచ్చు, మీ పైన ఎలాంటి దాడులను చేయొచ్చు. కానీ మా కేసీఆర్ గారిది ఒకటే
శాంతియుతంగా ఉందాం, తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకుందాం. వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తయ్యేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించే ప్రధాన మార్గంతో పాటు పెన్గంగా నదిని ఎస్పీ గౌసాలంతో కలిసి ఆయన పరిశీలించారు. పోలీసు, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులకు ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు విస్తృత సూచనలు చేశారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాన్ని ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయన పరిశీలించారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే పెన్గంగా నది వద్ద పరిస్థితిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పలు వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శోభాయాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. శోభాయాత్ర జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్తో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 7, 9, 11వ రోజులలో వినాయక నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతాయని అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడికక్కడ సిబ్బందిని నియమించి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు అడ్డంగా ఉంటే శోభాయాత్రకు ఆటంకం కలగకుండా సరిచేయాలని, చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. గణేష్ మండపాల వద్ద జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, చెరువు వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఐఈఓ రవీంద్ర కుమార్ హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు సీనియర్లు, జూనియర్ల మధ్య ఐక్యతను పెంచుతాయని డిఐఈఓ రవీందర్ కుమార్ అన్నారు. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు, రెండవ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. విద్యార్థినులు సినీ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయగా తోటి విద్యార్థినులు కేరింతలు, చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. కళాశాల ప్రిన్సిపల్ గణేష్ కుమార్ జాదవ్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. సింగిల్ అని పెట్టేస్తారు, రబ్బరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. ఈ మేరకు డిఐఈఓ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ ఎంతో కీలకమని అన్నారు. ఇక్కడి నుంచి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని సూచించారు. సీనియర్లు, జూనియర్లతో సక్రమంగా ఉంటూ చదువులో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఫ్రెషర్స్ డే అర్థం ఏంటంటే గతంలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, ప్రస్తుతం సెకండ్ చదువుతున్న విద్యార్థులు, ఫస్ట్ ఇయర్లో వచ్చే విద్యార్థుల వరకు గతంలో ఏ విధంగా విద్యాభ్యాసం జరిగింది, ఏ విధంగా అనుభవం వచ్చింది, ఏ విధంగా వ్యవస్థ కొనసాగుతున్నది అన్న విషయాన్ని తెలియపరచడానికి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్గా మీరందరూ నా సిస్టర్స్ అన్న భావంతో వారికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జైనత్ మండలం దీపాయిగూడ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథుడిని మాజీ మంత్రి జోగురామన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జైనత్ మండలం దీపాయిగూడ గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి ఘననాథుడిని కొలిచారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీరామ మందిరంలో ప్రతిష్ఠించిన ఏకదంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి భోజనం చేసి వారితో సరదాగా ముచ్చటించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ పండుగలను ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజెప్పేలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు హాని కలిగిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని, సంరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. పట్టణంలోని భవితా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా భవితా కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు చాక్లెట్లు అందించి వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని హాని కలిగించేలా వ్యవహరిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని, ఈ అంశాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నో చట్టాల్లో లాగా ఆ చట్టం కూడా వచ్చింది, కానీ దాన్ని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. ఎందుకంటే దాని గురించి అవేర్నెస్ లేక యాక్ట్ని ఎవరు ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ వాళ్ళకి స్పెషల్ నీడ్ ఉన్న పిల్లలకు కానీ, పెద్దవాళ్ళు కానీ, డిజబుల్డ్ వాళ్ళు ఎవరైనా వాళ్ళపైన ఏమైనా నేరాలు జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఆ చట్టంలో చెప్పబడి ఉంది. దానికోసం ఒక స్పెషల్ కోర్ట్ ఉంది. అలాగే సెక్షన్స్ కూడా చాలా సీరియస్ ఆఫెన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళపైన ఎట్లాంటి నేరాలు చేసినా కానీ శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. వీటి గురించి పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలు పోలీస్ వాళ్ళకు కూడా ప్రాపర్ అవగాహన లేక ఆ పర్టికులర్ సెక్షన్స్లో వాళ్ళ కేసెస్ రిజిస్టర్ చేయట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో దట్ ఆ పేరెంట్స్ రేపు ఈ రిటార్డెడ్ పిల్లలు ఏమన్నా వాళ్ళపైన ఎవరైనా ఎట్లాంటి అకృత్యాలు చేస్తే, వాళ్ళ ఏదైనా విక్టిమైజ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ పలానా చట్టం ఉంది, దీని కింద కూడా కేసెస్ రిజిస్టర్ చేయాలి అని ఈ క్యాంపు కండక్ట్ చేయడం. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు, దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, పూసం సచిన్, బొజ్జ ఆశన్న, ఆర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొడసం భీమరావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని, దేశం గొప్ప రాజకీయ మేధావిని కోల్పోయిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టు కలిగిన నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. విద్యార్థి దశలోనే ఎర్రజెండా భావాల వైపు మళ్లీ యూపీఏ మొదటి ప్రభుత్వంలో కామన్ మినిమం ప్రోగ్రాం రూపొందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఎయిమ్స్లో ఢిల్లీలో మరణించారు. వారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పార్టీ కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. సీతారాం ఏచూరి గారు దాదాపు 2 దశాబ్దాలుగా భారత రాజకీయాలని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను ఊరువాడ వైభవోపేతంగా జరుపుతున్నారు. వాడవాడలా ప్రతిష్ఠించిన గణనాథులకు భక్తి ప్రపత్తులతో పూజలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని రామ్నగర్లో గల శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం సాయంత్రం చప్పన్ భోగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకదంతుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించిన అనంతరం మహాహారతి అందజేశారు. అపార్ట్మెంట్ వాసులంతా ఒకచోట చేరి విఘ్నేశ్వరుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి హారతులు అందజేయడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రత్యేక పూజల అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తలమడుగు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ లిస్టును పబ్లిష్ చేశారు. ఎంపీడీఓ చంద్రశేఖర్ ఓటర్ జాబితాను పబ్లిష్ చేసిన అనంతరం పలు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 18న జిల్లా స్థాయిలో 19న మండల స్థాయి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీఓ సుధీర్ రెడ్డి, సిబ్బంది రాజ్ కుమార్, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, కిరణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు 29 గ్రామ పంచాయతీలలో పబ్లిష్ చేయడం, నోటీస్ బోర్డులపై పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ తలమడుగు ఆఫీస్ నోటీస్ బోర్డుపై కూడా 29 గ్రామ పంచాయతీల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది. అయితే 18 సెప్టెంబరు రోజున జిల్లా స్థాయిలో పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్ ఉంటుంది. తర్వాత మండల స్థాయిలో 19 సెప్టెంబర్ 2024 నాడు మరి ఈ ఓటర్ లిస్ట్ మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు 14 సెప్టెంబర్ నుండి 21 సెప్టెంబర్ వరకు వచ్చిన ఆబ్జెక్షన్స్ మీద మరి తాంసీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 7 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి ఎస్ఓ సౌజన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అనంతరం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. విద్యార్థినులు గణపతి బొప్ప మోరియా అంటూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. గణనాథుడికి మంగళ హారతులు అందజేసి గంగమ్మ నిమజ్జనం చేశారు. సంగీత, శ్రీవిద్య, పుష్పలత, నివేదిత, మమత, రమ, సుజాత, భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. నలభై ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దర్శనాల చంటి కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తనను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించాలని అన్నారు. ఈ విషయమై పార్టీ పెద్దలకు అనేక మార్లు కలవడం జరిగిందని, సీనియర్ కార్యకర్త ఆయన తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మావాల మండల్ దర్శనాల సంటి గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఎస్టీ కష్టం చేసుకుంటా జెండా మోసుకుంటా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి పాత సీనియర్ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆదిలాబాద్లో ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రేమతోని దర్శనాల సంటికి మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ శ్రేణులను ఆపలేరు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్టును ఖండించిన నేతలు ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని స్పష్టీకరణ. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
శోభాయాత్ర ప్రధాన మార్గంతో పాటు పెన్గంగా నది వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఉన్నత అధికారులు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బాలికల జూనియర్ కళాశాలలో ఉత్సాహంగా సాగిన ఫ్రెషర్స్ డే వేడుకలు. ఉజ్వల భవితను పొందేందుకు విద్యార్థి దశ నుండే కష్టపడాలని అతిథుల దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.